రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామ శివారులోని శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ సన్నిధిలో ప్రతిరోజు సద్గురు సాయినాథ్ మహారాజ్కు డాక్టర్ శ్రీ 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 దేవదాసు గురించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. పంచామృతాలతో దత్తాత్రేయ స్వామి వారితో పాటు సద్గురు సాయినాథ్ మహారాజ్కు పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. అధిక సంఖ్యలో భక్తజనం భక్తిభావంతో వచ్చి స్వామివారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పుష్పాలు సమర్పించారు. అనంతరం భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత ఇక్కడ అన్నదానం చేసిన తరుణంలో అన్నదాన తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించి సేవలు తరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 దేవదాస్ స్వామి మరియు స్తంభంపల్లి గ్రామ ప్రజలు భక్తులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఇక్కడ సాయిబాబా దేవాలయం ఉంది. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చుకొని వెళ్తారు. ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. అలాగే 15వ తారీఖు దత్తాత్రేయ స్వామి జయంతి ఉంది. ఆ రోజు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఇక్కడ సాయిబాబా దేవాలయం ఉంది. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చుకొని వెళ్తారు. ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. అలాగే 15వ తారీఖు దత్తాత్రేయ స్వామి జయంతి ఉంది. ఆ రోజు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా నియమితులైన నూతన పాలక వర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ మాకు సన్మాన కార్యక్రమం చేసినటువంటి మహాలక్ష్మి వీధి ముదిరాజ్ కులస్తులు కొలకని రాజుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ముద్రా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి మా పాలక వర్గానికి పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుచు మాకు ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే ఆసినన్న గారికి, అదేవిధంగా మా రైతు సోదరులకు మేము ఎల్లప్పుడూ సేవలో ఉంటాం. అదేవిధంగా ఈరోజు వేములవాడ మహాలక్ష్మి టెంపుల్లో యువజన ముద్రా సంఘం వారి ఆధ్వర్యంలో మా మిత్రుడు, మా తమ్ముడు కొలకన్ రాజు ఆధ్వర్యంలో పిలుపు మేరకు మా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేసినందుకు కొలకన్ రాజుకు మరియు ముదిరాజ్ యువజన సంఘానికి కృతజ్ఞతలు చేస్తాం. ఈరోజు మహాలక్ష్మి వీధిలోని మహాలక్ష్మి దేవాలయంలోని నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు, డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇదే విధంగా రైతుల పట్ల ఎప్పుడు ఆపదొచ్చిన ప్రతి ఒక్క అందులో రైతులకు సంబంధించిన విషయాలలో అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు మిత్రుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారికి ముందుగా కుల బాంధవులందరికీ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిన్న వయసులో ఈరోజు నాకు పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించిన మన ముదిరాజు సోదరులు
పెద్దలు, అన్నదమ్ములు, ముఖ్యంగా యూత్ పేరు కొలకాన్ రాజు యువజన సంఘం వారు మాకు మహాలక్ష్మి టెంపుల్లో మమ్మల్ని ఆశీర్వదించి మంచి సన్మానం చేసి అతి తక్కువ రోజుల్లో నిత్యావసర వస్తువుల వినియోగదారులకు అందిస్తూ పేరు పొందిన లులు మాల్లో చేపల మాంసం ఉత్పత్తులను కూడా తక్కువ ధరల్లో అందించేందుకు సీ ఫుడ్ ఫెస్ట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిషర్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ కాలంలో ప్రజాదరణ పొందినటువంటి లులు మాల్ ప్రజాదరణ పొందుతూ ఉత్తమ సేవలు అందించాలని ఆయన మాల్ నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర సీఈఓ అలీతో తెలిపారు. సీ ఫుడ్స్తో అన్ని రకాల మాంస ఉత్పత్తులు మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకు అందిస్తున్నామని తెలంగాణ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లులు మాల్ సిబ్బంది పాల్గొన్నారు. Ladies and gentlemen, very good evening to everybody. I am very happy to be here. It's a very good seafood festival. Hyderabad is a cosmopolitan city, you know well. People are enjoying the seafood. All varieties of I have seen all varieties of fish, prawn, crabs, every variety of seafood is available. Very happy to be here, and people are enjoying the seafood. Such seafoods increase the consumption rate in Hyderabad, and especially food lovers enjoy like anything. Thank you very much. Thank you to Lulu Group for organizing such a good festival. Thank you. It will increase the image of Hyderabad. We should all fight for increasing the image of Hyderabad. Hyderabad is a brand. We should increase the brand name. Thank you very much. సో ఈ సీఫుడ్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు 5th డిసెంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు ఉంటుంది. దాదాపు 50 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుంచి మనం ఈరోజు తెప్పించాము. సీ ఫుడ్ మాత్రమే కాకుండా ప్రాన్స్, తర్వాత ఇంపోర్టెడ్ ఫిష్ లైక్ నార్వేన్ సాల్మన్ లాంటి ఇంపోర్టెడ్ ఫిష్, తర్వాత లోకల్ గా దొరికేటువంటి ఫిషెస్ అన్ని 50 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఈరోజు మన లూలు హైపర్ మార్కెట్ లో సీక్రెట్ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కారణం అంటూ స్పెసిఫిక్ గా ఏం లేదు మేడం. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్. నౌ వీ విల్ బి డూయింగ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ we are doing this seafood festivals also. Not only raw fish, we have all varieties of cooked food also, like seafood cooked food also is available. Charges allowed for kg. Sir just now has seen that sir is saying the prices are very reasonable. We are always keep very reasonable and all are fresh. Sir has witnessed that this is very reasonable and very fresh. This is looking all fresh. Thank you. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవ వేడుకలలో కాంగ్రెస్ నాయకులు నర్సిరెడ్డి, భూపతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏండ్ల కాలంలో ప్రజా పరిపాలన తుంగలో తొక్కి కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, భూపతి రెడ్డిని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే బాగుంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా తగు చర్యలకు శ్రీకారం చుట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు మీ ఎమ్మెల్యే గారిని అడగండి, స్థానికంగా డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు, లేదా ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారా, లేకపోతే ఎక్కడైనా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అమలు చేశారా, ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులను, గల్లీ నాయకులను, ముఖ్యంగా గల్లీ నాయకులు మీరెక్కడ వార్డు మెంబర్లో గెలిచారు, కనీసం మీకు నెత్తి మీద 4 ఓట్లు ఉన్నాయా, మీ నెత్తి మీద 4 ఓట్లు ఉన్నాయా, ఒకసారి ఆలోచన చేసుకొని భూపతి రెడ్డి గారి గురించి మాట్లాడండి. మీరు ఆయన ఒక ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మీరు గల్లీ స్థాయి నాయకులు వచ్చి మీరు ఒక రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శిగా హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు మాట్లాడము అది పద్ధతి కాదు. మేము కూడా మా కింది స్థాయి కార్యకర్తలకు అందరికీ కూడా ఎక్కడికక్కడ
ఉసిగొల్పామనుకో మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను కానీ పైన అవాకులు చెవాకులు పేలుతూ నానా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఆయనను వ్యక్తిగతంగా దూషించే బదులు గత 10 సంవత్సరాలలో మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా, లేక మీ ఆస్తులు పెంచుకునే విధంగా మీ నాయకులు వ్యవహరించారా, మీ నాయకులను మీరు అడిగితే బాగుంటుందని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరినీ అడుగుతా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ భూపతి రెడ్డి గారు వార్డు మెంబర్ కానీ లేదా ఎలాంటి పదవులు చేయలేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ ముఖ్యమే, కానీ ఆయన ఒక కర్మాగారం, రాజకీయ నాయకులను తయారు చేసేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఎంతోమందిని కూడా ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా తన వ్యక్తులను గెలిపించుకొని ఆయన హుందాగా ఒక రాజకీయ కర్మాగారాన్ని, రాజకీయ పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఆయనను ఈరోజు మీరు వ్యక్తిగత దూషణలో దిగడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప మీరు వ్యక్తిగత దూషణలో పోతే మా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. మాకు కూడా చాలా వస్తాయి వ్యక్తిగత దూషణలు తిట్టాలంటే, కానీ మేము సంస్కారవంతమైన రాజకీయాన్ని మేము నడుపుతా ఉన్నాం. అలాగే టీఆర్ఎస్ నాయకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి 6 గ్యారెంటీల అమలు విషయంలో కానీ, పేద ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసికంగా కృంగదీయాలన్న ఒక ఉద్దేశంతోని, ఒక ప్రణాళికతోని మీరు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే మీ ఎమ్మెల్యే గారిని అడగండి, గతంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ చిన్న పసిగుడ్డును పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని చెప్పేసి, తెలంగాణ వచ్చిన పసిగుడ్డును పట్టుకొని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ఒక 5 సంవత్సరాల కాలం వెల్లదీస్తూ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ నాయకులు ఏదైతే మరి నిన్న మా రాష్ట్ర నాయకులు పిసిసి ప్రధాన కార్యదర్శి అయిన భూపతి రెడ్డి మాట్లాడారో, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ డివిజన్ కార్మిక నగరంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, బాజీ ఎమ్మెల్సీ ఎం రామచంద్రరావు ముఖ్య అతిథులుగా విచ్చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, పదాలలో 63 వాగ్దానాలు, 5 ఏండ్ల పదవీ కాలంలో మేనిఫెస్టో హామీలను నెరవేరుస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా తెలంగాణ ప్రజలకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు కూడా బూటకంగానే మిగిలిపోయాయని అన్నారు. ఒక్కొక్క యువతికి కాలేజీకి పోయేటటువంటి వాళ్లకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. ఈనాటి వరకు ఒక్క యువతికి ఇయ్యలే. ఒక్కొక్క ఆడపిల్లకు పెళ్లి చేసుకునేటప్పుడు తులం బంగారం ఇస్తాము, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తాము అని చెప్పిండ్రు. ఈనాటి వరకు ఇయ్యలే. మహాలక్ష్మి అని చెప్పి నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్. ఇక ఇది పోయినాక గృహలక్ష్మి పథకం, ఇంకో పథకం. ఒక్క ఆడబిడ్డను కూడా కళ్ళల్లో నీళ్లు రానియ నేను మా ఇందిరమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, మా సోనియమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా,
మా ప్రియాంకమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఇండ్లు ఇస్తా, నేను ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మీరు మంచిగా పోయి ఆ ఇండ్లలో ఉండాలి అని చెప్పి ఈనాటి వరకు కూడా ఒక్క ఇంటికి కూడా ముగ్గుపోయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రం వచ్చినాక కానీ ఇటువంటి ముఖ్యమంత్రులు అయితే మేమైతే ఎప్పుడు చూడలేము. మళ్ళా ముఖ్యమంత్రి ఏం చెప్తాడయ్యా అంటే, కిషన్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలంగాణలో ఏం పని, మీరు గుజరాత్కు పోండ్రి అట. గుజరాత్కి ఎందుకు పోతారు కిషన్ రెడ్డి గారు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరుయాత్ర చేసినటువంటి కిషన్ రెడ్డి గారు ఇవాళ సెంట్రల్ మినిస్టర్ గా భారతదేశానికి సేవ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు పోవాలి. తెలంగాణ ఉద్యమం నడిచిన నాళ్ళు సమైక్యాంధ్రంలో సంఘన చేరి, సమైక్యాంధ్రంలో పైసల కోసం ఎగబడి, ఆ తర్వాత ఇటలీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నేను తీసుకొస్తా అని చెప్పి పిసిసి చీఫ్ అవ్వడం కోసం ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తీసుకొని ఢిల్లీలో పైసలు ఇచ్చి పిసిసి చీఫ్ పదవి కొనుక్కొని, మళ్ళీ ఇక్కడ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సీటు కొనుక్కొని, ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని మహారాష్ట్రలో ఎలక్షన్లు అయితే మహారాష్ట్రకు, హర్యానాలో ఎలక్షన్లు అయితే హర్యానాకు, జార్ఖండ్. కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీలోని మై హెల్త్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్తో పాటు కార్డియా ఐసీయూ సెంటర్ను ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలందించిన ఆసుపత్రి ఇది అని కొనియాడారు. అనంతరం గుండెకు సంబంధించిన ఎటువంటి వైద్యమైనా చేసేందుకు వీలుగా అధునాతన పరికరాలతో వైద్యం అందిస్తున్నారని వారు తెలిపారు. హాస్పిటల్ బ్రహ్మాండంగా అందరూ కూడా నిరుపేదలు ఆదుకోవడం ప్రయత్నం చేసింది. హాస్పిటల్ రావడం వల్ల కొద్దిగా నిరుపేదలైనటువంటి హైదరాబాద్ నగరంలో ఎక్కువ నిరుపేదలు ఉంటారు కాబట్టి ఇక్కడ డాక్టర్స్, హాస్పిటల్స్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్తారు డాక్టర్స్. ఇంకా ఇంక్రిమెంట్ కావాలని చెప్తే కూడా మళ్ళా కొన్ని కొత్తవి తీసుకొచ్చడం జరిగితే కూడా ఇది ఎప్పుడు కూడా ఎక్కడ జరిగి నిరుపేదలను ఆదుకునే విధంగా. ఎందుకంటే ఈ రోజున పెద్ద పెద్ద హాస్పిటళ్లకు వెళ్ళాలంటే కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇటువంటి హాస్పిటల్స్ రావడం, చిన్న చిన్న హాస్పిటల్ రావడం, డాక్టర్ కూడా మంచి సేవ చేయడం, అది తెలిసి 4 years నుంచి కూడా నిరుపేదలను ఆదుకోవడం, చాలా మంది ప్రాణాలను కూడా కాపాడేటువంటి సందర్భాలు కూడా ఈ హాస్పిటల్ చూసాం. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎంతో భయంకరమైనటువంటి వ్యాధిలాగా లాక్డౌన్ విషయంలో ఆ టైంలో ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు అందరినీ చాలా పెద్ద ఎత్తుగా ఈ హాస్పిటల్ పాలైనప్పుడు ఈ హాస్పిటల్ నాకు తెలిసిన మటుకు బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకొని నిరుపేదలను కూడా తక్కువ రేట్లోనే అలా ట్రీట్మెంట్ చేసి చాలా ప్రాణాలను కాపాడేటువంటి హాస్పిటల్ కాబట్టి దానికి ఈ రోజున మా చేతుల ద్వారా బెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇక్కడ అవైలబుల్ ఉందండి. సో దీంట్లో అన్ని అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏవైతే ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న హోల్ అన్నది పెట్టి రక్తనాళంలోకి ఎంటర్ అవుతాము. దానిలో నుంచి దీంట్లో ఉన్న బ్లాక్స్ కానివ్వండి, డయాబెటీస్ వల్ల కాళ్ళు పోయే అవకాశం ఉన్న వాళ్ళకి కానివ్వండి, తర్వాత లోపల ఎక్కడైనా స్మోకింగ్ చేసి బ్లడ్ వెసల్స్ ఏమైనా బ్లాక్ అయిన వాళ్ళకి కానివ్వండి, చాలా ఆధునిక ప్రొసీజర్ లో పెయిన్లెస్ గా ఓన్లీ సింగిల్ డే వచ్చినాక మనం చేయించుకునేటట్టు స్టెంట్ డిప్లాయ్ చేయడం కానివ్వండి, బెలూన్లతో వాటిని ఓపెన్ చేయడం కానివ్వండి, అవన్నీ ప్రొసీజర్స్ చేయడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. బోత్ కార్డియాక్ ఇంకా రక్తనాళాలే కాకుండా మన తలలో పోయే రక్తనాళాలకు కూడా చేసేంత అడ్వాన్స్డ్ మెషిన్ ఉందండి. ఏమైనా లోపల అన్యూరిజమ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా దాని కాయిలింగ్ కానివ్వండి, దాని తర్వాత దాన్ని ఎండోవాస్కులర్ గా మూసేయడం కానివ్వండి, తర్వాత మన కెరోటిడ్స్ అని రక్తనాళం తలకు పోతుంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో చాలా తక్కువ ప్రైజెస్ లలో మేము లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మనీ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు పెరిఫరల్ లో రక్తనాళాల్లో బ్లాకులకి సంబంధించిన స్టెంట్ సర్జరీస్ లాంటివి చేయడానికి ఒక అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ అనేది అవైలబుల్ ఉంది. సో కుక్కట్పల్లిలో ఇంత అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న క్యాత్ ల్యాబ్ ఉన్న ఫస్ట్ హాస్పిటల్ ఇది. సో అన్ని 24/7 కార్డియాక్ ఎమర్జెన్సీస్ ఇక్కడ చేపడతాయి. అన్ని రకాల కార్డియాక్ ఫెసిలిటీస్, ఐసీయూ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నుండి ఆక్రమణ తొలగింపులు మొదలైంది. డ్రైనేజీ కాలువలు దాటి వ్యాపారులు
వ్యాపారం చేయడంతో ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. స్వతహాగా ఆక్రమణలను తీసివేయాలని వ్యాపారులను పురపాలక సంఘం ఎన్నిసార్లు కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పురపాలక సంఘం అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారని, పట్టణంలోని వ్యాపారస్తులు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. వ్యాపారస్తులు మరల ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆక్రమణలు పెట్టేయడం జరిగిందండి. ఇది ట్రాఫిక్ చాలా అంతరాయంగా ఉంది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున పట్టణంలో చాలా ఆక్రమణలు ఉన్నాయండి. దీనిలో భాగంగా ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో ఆక్రమణలు మన డ్రైన్ వరకు ఉన్నాయో ఆ ఆక్రమణలన్నీ తొలగించడం జరుగుతుంది. మనకి ఎన్ఆర్టీ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మనకి ఎన్ఆర్టీ సెంటర్ నుంచి పట్టణంలో అన్ని కూడలిలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా మేము తొలగించి దానికి మార్కింగ్ ఇచ్చి హద్దులు అనేవి నిర్ణయించడం జరుగుతుందండి. మేము హద్దు అనేది పోలీస్ ద్వారా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసు వారు మేము కలిసి ఆ హద్దుల వరకు మాత్రమే హద్దులు ఉండాలి, హద్దు దాటి రాకూడదండి. మాకు కూడా పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాను. పట్టణంలో ప్రతి ఎంక్రోచ్మెంట్ వ్యాపారస్తులు రోడ్డు మీదకి రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో అందరికి కూడా మేము ముందుగానే తెలియజేశాము. ఎక్కడైతే రోడ్డు మీద ఎంక్రోచ్ చేయండారో అవన్నీ తీసేయమనేసి మేము ఆ ప్రజలకు అందరికీ కూడా తెలియజేశాము. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి టౌన్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ సొంతంగా రిమూవ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మా అందరికీ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి నా విన్నపం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని పురపాలక సంఘానికి కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు కూడా ముందుగా వాళ్ళే తీసేసుకుంటే ఏదైతే రోడ్డు మీద ఉన్నాయో తీసేసుకోవడమే కాకుండా తర్వాత అగైన్ మేము తీసేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళా రోడ్డు మీదకి రాకుండా ఉంటే అందరికీ బాగుంటుంది, మన పట్టణం బాగుంటుంది, ప్రజలకందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. చాలా అస్తవ్యస్తంగా తయారైంది. కొంతమంది వ్యాపారస్తులు రోడ్డు మీదకి రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో అందరికి కూడా మేము ముందుగానే తెలియజేశాము. ఎక్కడైతే రోడ్డు మీద ఎంక్రోచ్ చేయండారో అవన్నీ తీసేయమనేసి మేము ఆ ప్రజలకు అందరికీ కూడా తెలియజేశాము. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి టౌన్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ సొంతంగా రిమూవ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మా అందరికీ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి నా విన్నపం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని పురపాలక సంఘానికి కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు కూడా ముందుగా వాళ్ళే తీసేసుకుంటే ఏదైతే. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.